ధనస్సు రాశి స్త్రీలు కనుక ఈ యొక్క మన్యు సూక్త పారాయణ హోమము, మహాసుదర్శన హోమము ఈ 2 హోమాలు కనుక చేయించారనుకోండి, ప్లానెట్స్ యొక్క బలం పెరగడంతో పాటు వీళ్ళకి ఏదైతే జాతకంలో రాజయోగాలు ఉంటాయో అవి యాక్టివేట్ అవ్వడంతో పాటు ఈ దృష్టి యొక్క ప్రభావం అండి, ఏదైతే ఈ 5 దృష్టులు ఉంటాయో ఆ 5 దృష్టుల యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అయితే ఈ హోమాలతో పాటు ప్రతినిత్యము ధనస్సు రాశి స్త్రీలు ఖచ్చితంగా జపం చేయాల్సినటువంటి ఒక శివమంత్రం ఉంటుందండి. ఓం నమో భగవతే రుద్రాయ. అది కానీ పంచాక్షరి మంత్రం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని ఒక 5,00,000 సార్లు జపం చేయమని శాస్త్రం చెబుతోంది. 5,00,000 సార్లు వాళ్ళ జపం చేస్తే వాళ్ళకున్నటువంటి దుష్ప్రభావం కానీ, దృష్టి ప్రభావం కానీ పోతుంది. కానీ ఈ యొక్క దృష్టి దోషంతో బాధపడే ఎవరైనా సరే ఆ మనసు నిగ్రహం చేయడం అనేటిది చాలా కష్టమండి. పూజల మీద ఆసక్తి ఉండదు. భగవంతుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒక కూర్చుని కాన్సంట్రేట్‌గా చేద్దామన్నా ఏ పని చేయలేరు. అదే కదా మెయిన్ వీళ్ళ ప్రాబ్లమ్. కాబట్టి మహాప్రత్యంగిర హోమం, మహాసుదర్శన హోమము, మన్యు సూక్త వేద పారాయణ హోమం ఉంటుంది. అది కనుక చేస్తే వెంటనే చేసిన తరువాత రోజు నుంచి వాళ్ళకి రిజల్ట్స్ కనబడతాయి.